ఆర్టిజన్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నేడు హనుమకొండలోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో అన్ని కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్పీడీసీఎల్ చైర్మన్ కర్నాటి వరుణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరుగాల శ్రీధర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో నేడు ఈ రాష్ట్రానికి వెలుగునిస్తున్నారంటే ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అవగాహన ఉన్న యూనియన్ అంటే మన ఒక్క ఏకైక యూనియన్ ట్రేడ్ అందరికీ తెలిసిన విషయం ఇది. అది ఒక్క శ్రీధర్ ఆయన తీసుకునే స్టెప్ వల్ల ప్రతి తెలుసు. ఆర్టిజన్ కార్మికుల రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఆర్టిజన్ అపాయింట్మెంట్ అయ్యింది. ఈ రోజుతోనే 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో మాత్రం రాలేదు. మరి ఈరోజు మారుమూల ప్రాంతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వెలుగునిస్తున్నారంటే ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 డిస్కమ్లలో కానీ ట్రాన్స్కోలో కానీ సుమారు 12-13 వేల మంది ఇలా సబ్స్టేషన్లో సుదూర ప్రాంతాల్లో సౌకర్యాలు లేకున్నా కానీ ఈరోజు వాళ్ళు నిరంతర విద్యుత్ వెలుగులకు ముఖ్య కారకులు. మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళ సమస్య ఏంటంటే ఆర్టిజన్ అయిన ఒక నామకరణం చేసి మరి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి బేసిక్ పే కాకుండా ఒక కొత్త బేసిక్ పేని సృష్టించి వాళ్ళకు కొత్త సర్వీసులను సృష్టించి స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం మీద కూడా పలు దఫాల ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వానికి కూడా సుమారు 18 నెలల నుంచి వెళ్ళి ఈ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను విన్నవించడం జరిగింది. పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షుల వారిని కూడా తీసుకెళ్లి కార్మికుల సమస్యలను ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించమని, అదేవిధంగా ఒకే సంస్థ లోపల ఒకే సర్వీస్ ఉండాలని, మరి ఆ విధంగా చట్టపరంగా కూడా అది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో మరి ఆల్ CMSతో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆర్టిజన్ సమస్యలను కూడా పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి ఈరోజు ఆర్టిజన్ కార్మికుల సమావేశంలో మరి జరగబోయే కార్యక్రమం మరి ఏ విధంగా మరి ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వ దృష్టికి వస్తాయో ఒక నిర్ణయం తీసుకోవడానికి అవసరమైతే సమ్మె కూడా చేయడానికి వెనుకాడే సమస్య లేదు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి ఆర్టిజన్ కార్మికులకు న్యాయమైనటువంటి సర్వీస్ రూల్స్ మరి తప్పకుండా ప్రభుత్వం ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి. మరి తప్పకుండా ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బండి విక్రమార్క గారు తక్షణమే స్పందించి మరి INDC రోడ్డు మీద పడితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు. మరి జరగబోయే ఎన్నికల్లో కూడా ఇది పాత్ర పోషిస్తుంది. మరి తప్పకుండా ఎప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యాలు తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల గ్రేడ్ చేంజ్ కానీ APSCB రూల్స్ ఇప్పించడంలో కానీ అదేవిధంగా కన్వర్షన్ ఇప్పించడంలో కూడా తగిన పాత్ర పోషించాలని, తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. లేని ఏడలా తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించి మరి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా యాజమాన్యానికి వెనుకాడేది లేదు. మరి ఇప్పటికే ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించి 23,000 మంది జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బండి విక్రమార్క గారిని కోరడం జరుగుతుందని మీ ద్వారా మరి తప్పకుండా తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.